యేసు ప్రభు దేవత్వ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా? దేవుడు త్రిత్వం, ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులే అయినా ముగ్గురు దేవుళ్ళు అని చెప్పాల. బైబిల్ ఎక్కడ కూడా ముగ్గురు దేవుళ్ళు అనే పదం లేదు, త్రిత్వము అనే పదం కూడా లేదు. అర్థమైందా? దేవుడు ఒక్కడే అన్న పదం ఉంది. కాకపోతే ఆ ఒక్క దేవుడు ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా తన్ను తాను వ్యక్తం చేసుకున్నాడు. ముగ్గురు వ్యక్తులే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసయ్య బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు యేసయ్య నీళ్ల దగ్గర ఉన్నాడు. పైన పరలోకమందు తండ్రి స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించుచున్నాను. ఇద్దరు కనపడ్డారు కదా. పరిశుద్ధాత్మ ఏమో పావుర ఆకారంతో యేసయ్య మీదకి వచ్చి ఉన్నట్టు మనకి వచనం స్పష్టం అవుతుంది. అంటే ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు. అయినా సరే ముగ్గురు దేవుళ్ళు అన్న వాక్యం దేవుడు ఒక్కడే అన్నది. ఎందుకంటే వ్యక్తిత్వంలోనూ, వ్యవహారంలోనూ, ప్రవర్తనలోనూ, నీతి నియమాల్లోనూ ఎక్కడ కూడా వీళ్లకు వైరుధ్యం లేదు, వ్యతిరేకత లేదు. అర్థమైందా? తండ్రి ఎలా ఆలోచిస్తాడో కుమారుడు అలానే ఆలోచిస్తాడు, ఇద్దరు ఎలా ఆలోచిస్తాడో పరిశుద్ధాత్మ అంతే ఆలోచిస్తాడు. ఇక వైరుధ్యం లేదు కాబట్టి వైరుధ్యం కలిగిన వ్యక్తులైతే ముగ్గురు అనాల్సిందే. కానీ వైరుధ్యం లేదు. ముగ్గురు కలిసి వ్యవహారంలో, అభిప్రాయంలో, ఆలోచనలో, ప్రవర్తనలో, నీతి నియమాల్లో అన్నిట ఈక్వల్. ఎక్కడొక్క పాయింట్లో కూడా వైరుధ్యం ఉండదు. అందుకని దేవుని వాక్యం అన్నది ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా కనబడుతున్నప్పటికీ అన్నిట ఏకత్వం ఉన్నందున ఇక ముగ్గురు అనక ఒక్కడే అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తే కుమారుడు ఫీల్ అవుతాడా? అయితే కుమారుడికి ప్రార్థన చేస్తే తండ్రి ఏమన్నా అనుకుంటాడా?